ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నేటి దేవుని వాక్యము అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 31, 32 వచనాలు. మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడనని ప్రభు వాక్కు వినబడెను గనుక మోషే వనకి నిదానించి చూచుటకు తెగింపలేదు. మనం ఏదైనా ఒక వస్తువును దూరం నుండి చూచినప్పుడు దానిని అంత స్పష్టంగా మనం గుర్తించలేకపోవచ్చు. అయితే దానిని మనము దగ్గరగా చూసినప్పుడు లేదా ఆ వస్తువుకు మనం దగ్గరగా వచ్చే కొలది మరింత స్పష్టంగా మనం చూడగలం. అలాగే కొన్ని సందర్భాలలో ఇద్దరు మనుషుల మధ్య సంభాషణ మధ్యలో 2-3 మధ్యవర్తులుంటే ఆ సంభాషణలో అసలు విషయం తప్పుదారి పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే 2 వ్యక్తులు ఎదురెదురుగా కూర్చుని మాట్లాడితే విషయంలో స్పష్టత ఏర్పడుతుంది. దేవుని విషయంలో కూడా అంతే. ఆయనను దూరం నుండి చూసినప్పుడు, దగ్గరగా వచ్చినప్పుడు ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 31, 32 వచనాల్లో మోషే ఒక వింతను చూశాడు. అదేంటంటే, అతడు దూరం నుండి చూస్తున్నప్పుడు ఒక చెట్టు కాలిపోతున్నట్లుగా అర్థం చేసుకున్నాడు. ఇది కొంత ఆశ్చర్యంగా కనిపించి కొంత సమీపంగా వచ్చినప్పుడు అతడు గమనించింది ఏంటంటే, పొద మధ్య నుండి మంట వస్తుంది కానీ అది కాలిపోలేదు. కాలిపోకపోవటాన్ని అతడు చూసి మరింత దగ్గరకు వచ్చాడు. అతడు అలాగన సమీపించినప్పుడు అక్కడ దేవుని స్వరాన్ని విన్నాడు. అతడు గొప్ప వ్యక్తిగా మారాడు. నీ జీవితంలో కూడా నేను దేవునికి దూరంగా ఉంటే, అలా దూరంగా ఉన్నంత వరకు కూడా ఆయననంత స్పష్టంగా మనం చూడలేం, అర్థం చేసుకోలేం. చేరువయ్యే కొద్దీ స్పష్టత పెరుగుతుంది, జీవితం కట్టబడుతుంది. కాబట్టి మోషే ఆయన స్వరాన్ని విన్నట్లుగా మనం కూడా ఆయన స్వరాన్ని వినగలం, ఆయన చిత్తాన్ని కనుగొనగలం. కాబట్టి ఆయన దగ్గరకు రా. ఆయన ఎవరో ఏమిటో నీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఎవరో నీకు స్పష్టంగా అర్థమైతే నీవేంటో నీకు స్పష్టంగా అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల చేత మిమ్ములను బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు. ఎవరైతే నీకు దూరముగా ఉంటూ నిన్ను అర్థం చేసుకోవాలనుకుంటున్నారో, ఇదిగో ప్రభా, వారందరూ కూడా నీకు అత్యంత సమీపంగా వచ్చి నిన్ను అర్థం చేసుకోవటానికి, వారేంటో వారు అర్థం చేసుకోవటానికి నీ కృప చూపించమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.